ఉట్టినే కరువు వచ్చిందా? ఉట్టిన ఆర్థిక సమస్యలు వచ్చినాయా? అడుగుతున్నాను సహోదరి, అడుగుతున్నాను సహోదరుడా. ఈరోజు కరువు గుండా వెళుతున్నావు, ఆర్థిక సమస్యల గుండా వెళుతున్నావు, అప్పుల పాలైపోయావు, అల్లాడిపోతున్నావు. అడుగుతున్నా, ఉట్టి పుణ్యాన్ని వచ్చి పడినాయా ఆర్థిక సమస్యలు? కాదండి, కారణం ఉంది. ఏమిటి ఆ కారణం? నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చావు. లెక్కాపత్తా లేకుండా వచ్చినటువంటి జీతాన్ని ఖర్చు పెట్టడం మొదలు పెట్టావు. నీ శక్తికి మించి, నీ స్తోమతకు మించి, నీ రాబడికి మించి నువ్వు ఖర్చు చేయడం మొదలు పెట్టావు. ఇంకొంచెం సింపుల్గా చెప్పాలంటే గొంతెమ్మ కోరికలకు చోటిచ్చావు. కష్టం గుండా, శ్రమ గుండా, వ్యాధి బాధ గుండా మీరు వెళ్తున్నప్పుడు లోకాన్ని ఆశ్రయించకండి, లోకస్తులను ఆశ్రయించకండి. ఎవరో ఆదుకుంటారని చెప్పి వాళ్ళ పాదాల మీద పడే ప్రయత్నం చేయకండి, వాళ్ళ ఎదుట ప్రాకులాడే ప్రయత్నం చేయకండి. కానీ ఎవరి దగ్గర ప్రాకులాడాలి, ఎవరి దగ్గర ప్రాధేయపడాలి? ప్రభు అయినా యేసుక్రీస్తు దగ్గర.